హాయ్ అండి, ఈరోజు మీకు నేను తోటకూర పప్పు ఎట్లా చేయాలో నేర్పిస్తానండి. తోటకూర పప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను కందిపప్పుని వేయించి ఉడకపెట్టి మెదిపి ఉంచుకున్నానండి. కట్ చేసిన తోటకూర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, చింతపండుని పిసికి పెట్టుకున్నానండి. చింతపండు పులుసు, కరివేపాకు, సాల్ట్ అండి. దీంట్లో పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి అండి. పప్పు వేయించి ఉడికించి పెట్టుకున్నానండి. తోటకూర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, ఉప్పు, కరివేపాకు. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తాలింపు వేసాను. మన తాలింపు వేగిపోయింది. దాంట్లో వెల్లుల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నామండి. ఇదిగోండి, మన వెల్లుల్లిపాయ వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను దీంట్లో తోటకూర వేసేస్తున్నాను. తోటకూర డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి, ఉడికించక్కర్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత ఈ ఉడికించిన పప్పు కూడా వేసేస్తున్నానండి. చింతపండు నీళ్ళు, చింతపండు గుజ్జండి, చింతపండు పిసుకొని నీళ్ళు, తర్వాత సాల్ట్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసానండి, కొంచెం వాటర్ కూడా పోసాను. దీన్ని ఇప్పుడు కొంచెం బాగా ఉడకనిద్దాం. తోటకూర పప్పు ఉడుకుతుంది, ఇంకా ఒక 5 minutes ఉడకనిద్దామండి. అప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. బాగా ఉడుకుతుందండి. ఇదిగోండి, మన తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. కరివేపాకు, ఫైనల్గా కరివేపాకు వేసేసి చూసారా ఇంక బాగా వచ్చిందో. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. తోటకూర వేసి ట్రెడిషనల్ తోటకూర పప్పు అండి. పిల్లలకి పెడితే బాగా ఇష్టంగా తింటారు. మనం సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, మనం సర్వ్ చేసుకున్నాం గిన్నెలోకి. తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో మంచి ట్రెడిషనల్ వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.